హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం కేటగారికల్ సిలాగిజం గురించి తెలుసుకుందాం. అసలు కేటగారికల్ సిలాగిజం గురించి తెలుసుకున్న ముందర మనం ఏంటంటే ఆర్గ్యుమెంట్, కేటగారికల్ ప్రపోజిషన్ ఇవన్నీ వీడియోస్ చూసి దయచేసి కేటగారికల్ సిలాగిజంకి రండి, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ ఫర్ దట్. ఓకేనా? సో అసలు కేటగారికల్ సిలాగిజం గురించి తెలుసుకునే ముందర సిలాగిజం గురించి తెలుసుకోండి. ఓకేనా? ఇది ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేశాను, అయినా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ సిలాగిజం ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ విచ్ అ కంక్లూజన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ టూ ప్రెమిసెస్. సిలాగిజం అంటే ఏంటంట, అదొక ఆర్గ్యుమెంట్ అంట. ఆర్గ్యుమెంట్లో ఏముంటుంది, రెండు ప్రమిసెస్ ఉండాలి మరియు దానికి సపోర్ట్ చేస్తూ ఒక కంక్లూజన్ ఉంటే దాన్ని సిలాగిజం అంటారు అని చెప్తున్నారు. సరే, ఈ రెండు ప్రెమిసెస్ ఏంటి అంటే, ఈ రెండు ప్రెమిసెస్ కూడా ఒకటి మేజర్ ప్రెమిసెస్, ఒక మైనర్ ప్రెమిసెస్, ఒక కంక్లూజన్ అయి ఉండాలి. అసలు మేజర్ ప్రెమిసెస్ అంటే ఏంటి? మేజర్ ప్రెమిస్ అంటే ఏంటంటే ఒక జనరల్ స్టేట్మెంట్. జనరల్ స్టేట్మెంట్ ఏంటి మ్యామ్ అంటే, ఇప్పుడు జనరల్గా ఇక్కడ చూడండి, ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాను. ఇక్కడ టీచర్స్ అనే సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం? టీచర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేటెడ్గా ఏమో ప్రెడికేట్ అవుతుంది, ఆర్ ఏమో కాపులా అవుతుంది, మనకు తెలుసు. అయితే టీచర్స్ అనే వాళ్ళ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సమ్ టీచర్సా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ పేరుతో కాదు, ఆల్ టీచర్స్ అంటున్నాం. ఇక్కడ ఆల్ టీచర్స్ అంటే జనరల్గా అందరి టీచర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో అలా జనరల్గా ఉంటే దాన్ని మేజర్ ప్రెమిస్ అంటారు. ఇక్కడ ఈ ప్రెమిస్ ఏంటి? మేజర్ ప్రెమిస్. ఓకేనా? మేజర్ స్టేట్మెంట్. మైనర్ ప్రెమిస్ అంటే ఏ స్పెసిఫిక్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద మేజర్ ప్రెమిస్. అంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా ఒకరి గురించి మాట్లాడతాం. పర్టికులారిటీ ఆఫ్ ఏ సబ్జెక్ట్, పర్టికులారిటీ ఉందనుకోండి, ఆ పర్టికులారిటీ ఉంటే దాన్ని మనకి ఏమంటారు అంటే దాన్ని మైనర్ ప్రెమిస్ అంటారు. ఇప్పుడు రవి ఈజ్ ఏ టీచర్ అన్నారు, ఇక్కడ రవి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది పర్టికులర్, ఒక రవి అనే అతని గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్గా సమ్ పర్సన్ గురించి మాట్లాడుతాం. సో ఇది మైనర్ ప్రెమిస్. దీనికి సపోర్టింగ్ చేస్తూ ఒక కంక్లూజన్ కనుక ఉంటే, రెండింటిని సపోర్టింగ్ చేస్తూ ఒక కంక్లూజన్ ఉందా లేదా? దేర్ ఫోర్ రవి ఈజ్ ఎడ్యుకేటెడ్, కాబట్టి రవి ఎడ్యుకేటెడ్. అందరి టీచర్స్ చదువుకున్న వాళ్ళే, రవి టీచరు కాబట్టి రవి తప్పకుండా చదువుకున్నవాడే అని చెప్తున్నాం. సో ఇక్కడ టూ మేజర్ ప్రెమిస్, ఒక మైనర్ ప్రెమిస్, దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక కంక్లూజన్ కనుక ఉంటే దాన్ని సిలాగిజం అంటారు. మ్యామ్ మరి సిలాగిజము, కేటగారికల్ సిలాగిజము ఒకటేనా అంటే, కేటగారికల్ సిలాగిజం వేరు, సిలాగిజం వేరు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ మరి కేటగారికల్ సిలాగిజము ఒకటేనా అనొచ్చు. కాదు, సిలాగిజం వేరు, కేటగారికల్ సిలాగిజం వేరు. A categorical syllogism is a deductive argument with two premises and one conclusion. Uses categories or classes. Categorical syllogism అంటే ఏంటంట, అదొక డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అంట. రెండు ప్రెమిసెస్ ఉండాలి, ఒక కంక్లూజన్ ఉండాలి. ఈ ప్రెమిసెస్ కూడా ఒక కేటగిరీస్ని, కేటగారికల్ ప్రపోజిషన్స్ని అంటే ఒక కేటగిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సరే చూద్దాం, కేటగారికల్ సిలాగిజం. అసలు కేటగారికల్ సిలాగిజం అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి అని చూద్దాం. ఏ కేటగారికల్ సిలాగిజం ఈజ్ అ టైప్ ఆఫ్ సిలాగిజం ఇన్ విచ్ ద ప్రెమిసెస్ అండ్ కంక్లూజన్స్ ఆర్ కేటగారికల్ ప్రపోజిషన్స్. ఏం చెప్తున్నారు? కేటగారికల్ సిలాగిజంలో ఆ సిలాగిజం యొక్క ప్రెమిసెస్, కంక్లూజన్స్ కేటగారికల్ ప్రపోజిషన్స్ అయి ఉండాలి. ఆల్రెడీ కేటగారికల్ ప్రపోజిషన్స్ అంటే ఏంటో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. అసలు ప్రపోజిషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్టేట్మెంటు ట్రూత్ లేదా ఫాల్స్ అని నిర్ణయించుకునేటట్టుగా ఉంటే దాన్ని ప్రపోజిషన్ అంటారు అని చెప్పాను. ఆ స్టేట్మెంట్ని. కేటగారికల్ ప్రపోజిషన్ ఏంటి? ఆ స్టేట్మెంట్ కనుక ఒక రెండు కేటగిరీస్ మధ్య రిలేషన్షిప్ని గురించి తెలుపుతుంటే దాన్ని కేటగారికల్ ప్రపోజిషన్స్ అని అంటాము అని అన్నాం. రెండు అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఆల్ క్యాట్స్ ఆర్ మమ్మల్స్ అంటే అన్ని క్యాట్స్ మమ్మల్సే అని చెప్పాను. ఇక్కడ మమ్మల్స్ అనేది ఒక కేటగిరీ, క్యాట్స్ అనేది ఒక కేటగిరీ, రెండిట్ల మధ్య రిలేషన్షిప్ చూపిస్తుంది కాబట్టి ఇది కేటగారికల్ ప్రపోజిషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ కేటగారికల్ సిలాగిజం అని ఎప్పుడు అంటామంటే, ఒక సిలాగిజం అంటే ఖచ్చితంగా రెండు ప్రెమిసెస్ ఉండాలి, దానికి సపోర్టింగ్ ఒక కంక్లూజన్ ఉండాలి. ఆ రెండు ప్రెమిసెస్ కూడా ఎలా ఉండాలి? కేటగారికల్ ప్రపోజిషన్స్ అయి ఉండాలి. అంటే ఏదో రెండు క్లాసెస్ తీసుకుని ఆ స్టేట్మెంట్స్ ఆ రెండు క్లాసెస్ మధ్య రిలేషన్షిప్స్ని తెలుపుతున్నాయి అనుకోండి, అది అప్పుడు ఏమవుతుందంటే కేటగారికల్ సిలాగిజం అవుతుంది. దానికి సపోర్టింగ్గా ఒక కంక్లూజన్ ఉండాలంట. ఇక్కడ మేజర్ టర్మ్ ఏంటి, మైనర్ టర్మ్ ఏంటి, మిడిల్ టర్మ్ ఏంటో తెలుసుకుందాం. అప్పుడే మనకి మేజర్ ప్రెమిసెస్, మైనర్ ప్రెమిసెస్, కంక్లూజన్ అర్థమవుతుంది. అక్కడ సిలాగిజంలో ఉన్న మేజర్ ప్రెమిసెస్, మైనర్ ప్రెమిసెస్ ఇక్కడ ఒకటి కాదు. ఓకేనా? సో ఇక్కడ మేజర్ టర్మ్ అంటే ఏంటంటే ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్. ఫస్ట్ అసలు మనం కంక్లూజన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో కంక్లూజన్ చూడండి,
ఇదే కదా కంక్లూజను. ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఇది ఒక కేటగారికల్ ప్రపోజిషనే. ఎందుకని? టీచర్స్ ఎడ్యుకేటెడ్, రెండు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గురించి, టీచర్స్ గురించి, రెండు కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇక్కడ ప్రెమిసెస్ అనేవి రెండు కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి కేటగారికల్ ప్రపోజిషన్ ప్రెమిసెసే. అలాగే ఒక సపోర్టింగ్ కంక్లూజన్ ఉంది కాబట్టి ఇది కేటగారికల్ సిలాగిజమే వచ్చేసింది. సరే, ఇందులో మేజర్ టర్మ్ అంటే ఏంటి? మేజర్ టర్మ్ అంటే ఏంటంటే ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్ అంట. కంక్లూజన్ ఏముంది ఇక్కడ? రవి ఈజ్ ఎడ్యుకేటెడ్ అని ఉంది. దేర్ ఫోర్ రవి ఈజ్ ఎడ్యుకేటెడ్ అని ఉంది కాబట్టి రవి ఎడ్యుకేటెడ్. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రవి. రవి అనేవాడు ఎవరు? సబ్జెక్ట్. ఎడ్యుకేటెడ్ అనేది ఏంటి? ప్రెడికేట్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ప్రెడికేట్ అంటారు కదా. సో మేజర్ టర్మ్ ఏంటంట? ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్. ఇక్కడ ప్రెడికేట్ ఏంటి? ఎడ్యుకేటెడ్. అవునా? ఎందుకని? రవి అనే అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి. సో మేజర్ టర్మ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ బికాస్ ఇట్ ఈస్ ద ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్. నెక్స్ట్ ఇక్కడ మైనర్ టర్మ్ ఏంటి? మైనర్ టర్మ్ అంటే ఏంటంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజన్ని మైనర్ టర్మ్ అంటారు. సబ్జెక్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక రవి గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మైనర్ టర్మ్. మిడిల్ టర్మ్ ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ వస్తుంది. ఓకేనా? మిడిల్ టర్మ్ అంటే ఏంటంటే రెండు ప్రిమిసెస్లో ఉండేది కానీ కంక్లూజన్లో ఉండనిది అని. రెండు ప్రిమిసెస్లో ఇక్కడ ఏముంది? టీచర్స్. ఇక్కడ రిపీటెడ్గా ఉందా ఈ వర్డ్? టీచర్. అలాగే ఇంకో ప్రెమిసెస్లో కూడా చూడండి, ఇంకో స్టేట్మెంట్లో కూడా టీచర్ అని ఉందా లేదా? అంటే ఇక్కడ రెండు ప్రెమిసెస్లోనూ రిపీటెడ్గా ఉండేది కానీ కంక్లూజన్లో లేనిది. కంక్లూజన్లో ఉందా మనకి టీచర్ అని? లేదు. ఎడ్యుకేటెడ్ అని ఉంది అంతే, టీచర్ అనే వర్డే లేదు మనకి. సో రెండు ప్రెమిసెస్లోనూ రిపీటెడ్గా ఉండేది. ఇట్ అపియర్స్ ఇన్ బోత్ ప్రెమిసెస్, రెండు ప్రెమిసెస్లో అపియర్ అయ్యేది కానీ కంక్లూజన్లో లేని దాన్ని మిడిల్ టర్మ్ అంటారు. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి? టీచర్. బికాస్ ఇట్ అపియర్స్ ఇన్ బోత్ ప్రెమిసెస్ బట్ డస్ నాట్ అపియర్ ఇన్ ద కంక్లూజన్. సరే, ఇప్పుడు మీకు మేజర్ టర్మ్ అంటే అర్థమైంది. మేజర్ టర్మ్ అంటే ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్. ఇక్కడ ప్రెడికేట్ ఎడ్యుకేటెడ్. మైనర్ టర్మ్ అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజన్ అంటే రవి. సబ్జెక్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాం. మిడిల్ టర్మ్ అంటే రెండిట్లో, రెండు ప్రెమిసెస్లో రిపీటెడ్గా ఉన్న కామన్ టర్మ్. సో ఆ టీచర్ అనేది కామన్గా ఉంది. సో అది మిడిల్ టర్మ్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి మేజర్ ప్రెమిస్ ఏంటి, మైనర్ ప్రెమిస్ అని ఏంటి అనేది చూద్దాం. మేజర్ ప్రెమిస్ అంటే ఏంటి? ప్రెమిస్ కంటైన్స్ ద మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ అంటే ఏంటి? ఇక్కడ మేజర్ టర్మ్ ఏంటి? ఎడ్యుకేటెడ్. అవునా? ఇక్కడ మేజర్ టర్మ్ అంటే ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్, సో ఎడ్యుకేటెడ్. మైనర్ టర్మ్ ఏమో సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజన్ రవి. మిడిల్ టర్మ్ ఏమో టీచర్. మేజర్ ప్రెమిస్ అని ఎప్పుడు అంటామంటే ప్రెమిస్ కంటైనింగ్ ద మేజర్ టర్మ్. మేజర్ టర్మ్ కనుక అంటే ప్రెమిస్ ఏంటి? కంక్లూజన్ యొక్క ప్రెడికేట్ కనుక ఉంటే ఆ యొక్క స్టేట్మెంట్లో అప్పుడు అది మేజర్ ప్రెమిస్ అంటుంది. ఇక్కడ చూడండి, ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇది మేజర్ ప్రెమిస్. ఎందుకని? దీని కంక్లూజన్ ప్రెడికేట్ ఏముంది? ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్ ఎడ్యుకేటెడ్ అని ఉంది. సో అది ఉందా లేదా ఆ స్టేట్మెంట్లో? ఉంది. సో అది మేజర్ ప్రెమిస్. మైనర్ ప్రెమిస్ అంటే సబ్జెక్ట్ ఉందా లేదా? సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రవి. రవి అనేది ఇక్కడ ప్రెజెంట్ అయింది కాబట్టి ఇది మైనర్ ప్రెమిస్. సో దీన్ని సపోర్ట్ చేస్తూ ఒక కంక్లూషన్. సో దీన్ని కేటగారికల్ సిలాగిజం అంటారు. ఇక్కడ మేజర్ ప్రెమిస్ అంటే ఏమో ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజను ఉండాలి. ఓకేనా? ఆ స్టేట్మెంట్లో ఉంది కదా. మైనర్ ప్రెమిస్ అంటే ఏమో ఏమంటారు? సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజన్ ఉండాలి. సబ్జెక్ట్ ఆఫ్ ద కంక్లూజన్ ఇక్కడ రవి కాబట్టి ఉంది. సో నెక్స్ట్ దాన్ని సపోర్ట్ చేస్తూ కంక్లూషన్ ఉంది. సో ఇదనమాట. సో ఇది ఉంది కాబట్టి ఇది మనకి కేటగారికల్ సిలాగిజం. ఇది కేటగారికల్ సిలాగిజంకి డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది మనకి. సో 4 బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ కేటగారికల్ స్టేట్మెంట్స్. 4 బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ కేటగారికల్ స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ వన్ యూనివర్సల్ ఎఫిర్మేటివ్, యూనివర్సల్ నెగిటివ్, అలాగే ఐ అంటే పర్టికులర్ ఎఫిర్మేటివ్, అలాగే పర్టికులర్ నెగిటివ్. గుర్తొచ్చిందా? ఏ అంటే ఏంటి? ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది జనరల్గా మాట్లాడుతుంటే దాన్ని యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్. అక్కడే నో కానీ నాట్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఆల్ ఏ ఆర్ బి అన్నాను. అందరి ఏను బీనే అన్నాను ఇక్కడ.
సో అది యూనివర్సల్ ఎఫిర్మేటివ్. యూనివర్సల్ నెగిటివ్ అంటే అందరి సబ్జెక్ట్ మొత్తం సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ నో నెగిటివ్గా మాట్లాడతాం మొత్తం సబ్జెక్ట్ గురించి. సో దీన్ని ఈతో మనం డినోట్ చేస్తాం. అలాగే సమ్ ఏఆర్బి అంటే ఇక్కడ పర్టికులర్గా కొంచెం గురించే మాట్లాడుతున్నాను, కొంత సబ్జెక్టే మాట్లాడుతున్నాను కాబట్టి పర్టికులర్ ఎఫిర్మేటివ్ ఎందుకని ఇది పాజిటివ్ వే, నో నాట్ యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ పర్టికులర్ ఇది ఇక్కడ అండి పర్టికులర్ నెగిటివ్ ఎందుకని ఇక్కడ నో కానీ నాట్ కానీ యూజ్ చేసాం. పర్టికులర్గానే పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కానీ మనం ఏంటంటే నాట్ యూజ్ చేసాం కాబట్టి ఇది దీని ఏంటి పర్టికులర్ నెగిటివ్. దీన్ని ఓతో మనం డినోట్ చేస్తాం. ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి, అంతా ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇక్కడ మూడ్ ఆఫ్ సిలాగిజం అంటే ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఏఈఐఓ ప్రపోజిషన్స్. ఏఈఐఓ ఫార్మ్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉన్నాయి కదా, వీటిని యొక్క అరేంజ్మెంట్నే మూడ్ అంటారు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్లో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ప్రెమిసెస్ చూద్దాము. ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇదేంటి, ఇదే ప్రపోజిషన్ ఎలా అంటే చూడండి, ఆల్ టీచర్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి టీచర్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, టీచర్ గురించి మాట్లాడుతున్నాం. టీచర్ అనేది ఎంటైర్ని కవర్ చేసింది, మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ కవర్ చేసింది. అందరి టీచర్స్ గురించి మాట్లాడుతున్నాం జనరల్గా. అలాగే పాజిటివ్గా మాట్లాడడం, ఎడ్యుకేటెడ్ అన్నాం, నాట్ ఎడ్యుకేటెడ్ అనలా, ఎడ్యుకేటెడే, అందరు టీచర్స్ ఎడ్యుకేటెడే అని పాజిటివ్గా మాట్లాడడం అంటే యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే ఏం చెప్పాను, ఏ అన్నానా లేదా. సో యూనివర్సల్ ఎఫిర్మేటివ్ అంటే ఏ ప్రపోజిషన్. సో ఏ అనేది గుర్తుంచుకోండి, ఏ ప్రపోజిషన్ ఇది. ఆల్ సబ్జెక్ట్ ఆర్ ప్రెడికేట్, ఆల్ ఎస్ఆర్పి. నెక్స్ట్ సెంటెన్స్ ఏం చెప్తున్నారు, ఆల్ డాక్టర్స్ ఆర్ టీచర్స్. ఇక్కడ కూడా జనరల్గా డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను, సబ్జెక్ట్ అనేది డాక్టర్స్, అందరి డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మొత్తం సబ్జెక్ట్ కవర్ అయింది. ఆల్ అంటే యూనివర్సల్. అలాగే ఇది ఎఫిర్మేటివ్, పాజిటివ్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఇది కూడా ఏ ప్రపోజిషనే, ఏనే. దేంతో డినోట్ చేస్తాం, ఏతో డినోట్ చేస్తాం. ఏ. నెక్స్ట్ది సమ్ డాక్టర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాను, కొంతమంది డాక్టర్సే ఎడ్యుకేటెడ్ అని చెప్పాను. కొంతమందే అంటే పర్టికులర్ ఎఫిర్మేటివ్. ఇది ఎఫిర్మేటివ్ ఎందుకని, పాజిటివ్ కాబట్టి దీన్ని ఐతో డినోట్ చేస్తాం. కాబట్టి దీని యొక్క మూడ్ అంటే దాని యొక్క ఫామ్ ఏంటి అంటే ఏఐ అనమాట. ఓకేనా, ఇలా క్వశ్చన్ ఇచ్చి మనకి మూడ్ కనుక్కోండి అని ఇస్తున్నాడు. సో ఏఐ ఈజ్ ద మూడ్ అనమాట. ఓకేనా, మీకు ఇప్పుడు మూడ్ అంటే అర్థమైందా. మూడ్ ఈజ్ నథింగ్ బట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ని మూడ్ అంటారనమాట. నెక్స్ట్ది చూద్దాము. నెక్స్ట్ది ఏంటి అంటే ఫిగర్ ఆఫ్ సిలాగిజం. అసలు ఫిగర్ అంటే ఏంటంటే మిడిల్ టర్మ్ని ఏ పొజిషన్లో పెట్టాము అనేదాన్నే ఫిగర్. మిడిల్ టర్మ్ అంటే ముందర ఏం చెప్పాను, ఏదైతే రెండు ప్రెమిసెస్లో ఉండేది కంక్లూజన్లో లేనిది, రెండు ప్రెమిసెస్లోనూ ఉండే కామన్ వర్డ్. ఓకేనా, కామన్ వర్డ్ అలా గుర్తుంచుకోండి. పోనీ రెండు ప్రెమిసెస్లో ఉంటుంది కానీ కంక్లూజన్లో అపియర్ అవ్వదు. ఓకే, ఫిగర్ ఫస్ట్ చూద్దాము. ఈ ఫిగర్స్ అనేవి పొజిషన్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ని బట్టి ఫిగర్ 1, ఫిగర్ 2, ఫిగర్ 3, ఫిగర్ 4 అనేది మనం క్యాటరైజ్ చేస్తాం. అసలు ఫిగర్ 1 అంటే ఏంటంటే మిడిల్ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇన్ ద మేజర్ ప్రెమిసెస్, రైట్ సైడ్ ఇన్ ద మైనర్ ప్రెమిసెస్లో ఉండాలి. మేజర్ ప్రెమిసెస్, మైనర్ ప్రెమిసెస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మేజర్ ప్రెమిసెస్, ఇక్కడ ఇది మేజర్ ప్రెమిసెస్ ఎందుకంటే ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్ ఇక్కడ ఫస్ట్లో ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ప్రెడికేట్ ఆఫ్ ద కంక్లూజన్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్లో ఇది మేజర్ ప్రెమిసెస్. ఈ మేజర్ ప్రెమిసెస్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందంట, అలాగే మైనర్ ప్రెమిసెస్లో రైట్ సైడ్ ఉంటుందంట. ఫస్ట్ అసలు మీకు మిడిల్ టర్మ్ అనేది ఐడెంటిఫై చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి మిడిల్ టర్మ్ టీచరే, ఎందుకని రెండు సెంటెన్సెస్లోనూ టీచర్ ఉంది. ఫస్ట్ మిడిల్ టర్మ్ ఐడెంటిఫై చేద్దాం. టీచర్ ఉందా లేదా, ఉంది. సో రెండు సెంటెన్సెస్లోనూ టీచర్ అనేది ఉంది కాబట్టి అని కంక్లూజన్లో లేదు. సో టీచర్ అనేదే మిడిల్ టర్మ్. సరే, ఇక్కడ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. మేజర్ ప్రెమిసెస్లో ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. అలాగే మైనర్ ప్రెమిసెస్లో ఏమో రైట్ సైడ్ ఉంది. అవునా, ఈ రెండు ప్రెమిసెస్లో అదే చెప్తున్నారు. అలా గనక ఉంటే దాన్ని ఫిగర్ 1 అంటారు. మిడిల్ టర్మ్ అంట లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ప్రెమిసెస్ అంటే ఫస్ట్ మేజర్ ప్రెమిసెస్లో లెఫ్ట్ సైడు, మైనర్ ప్రెమిసెస్లో రైట్ సైడు ఉంటే దాన్ని ఫిగర్ 1 అంటారంట. ఓకేనా, ఇది ఫిగర్ 1, ఫిగర్ 2 ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి, యూజీసీ నెట్లో ఇస్తాడు.
నెక్స్ట్ ఫిగర్ 2 ఎలా ఉంటుందంటే మిడిల్ టర్మ్ ఆన్ ద రైట్ సైడ్ ఇన్ బోత్ ప్రెమిసెస్లోనూ రైట్ సైడ్ కనుక ఉంటే మిడిల్ టర్మ్ దాన్ని ఫిగర్ 2 అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్ టర్మ్ అనేది ఏంటి, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ టీచర్స్, రవి ఈజ్ ఏ టీచర్. ఇక్కడ 2 చోట్ల టీచర్ అనేదే రిపీటెడ్గా ఉంది, అంటే బోత్ ప్రెమిసెస్లోనూ ఉంది కాబట్టి ఇదే మిడిల్ టర్మ్. ఇది ఎలా ఉంది, ఒక మేజర్ టర్మ్లో ఏమో బోత్ ప్రెమిసెస్లోనూ మనకి ఎలా ఉంది, రైట్ సైడ్ ఉంది. అవునా, ఈ మేజర్ టర్మ్ అవ్వండి, మైనర్ ప్రెమిసెస్ అవ్వండి, మేజర్ ప్రెమిసెస్ ఎందులోనైనా రైట్ సైడ్ ఉంది. టీచరు అని. సో రైట్ సైడ్ ఉంది, మిడిల్ టర్మ్ రైట్ సైడ్ కనుక ఉంటే రెండు ప్రెమిసెస్లోనూ అప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఫిగర్ 2 అంటారు. సరే, ఫిగర్ 3 అంటే ఏంటంటే మిడిల్ టర్మ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఇన్ బోత్ ప్రెమిసెస్లోనూ లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే, ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి, ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఆల్ టీచర్స్ ఆర్ హ్యూమన్స్. టీచర్స్ రెండు రిపీటెడ్గా ఉంది ప్రెమిసెస్లో ఉంది కాబట్టి ఇదే మిడిల్ టర్మ్. ఈ మిడిల్ టర్మ్ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రెండు ప్రెమిసెస్ పక్కట్ల లెఫ్ట్ సైడ్ ఆన్ బోత్ ప్రెమిసెస్. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రెండు ప్రెమిసెస్లోనూ మిడిల్ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే దాన్ని ఫిగర్ 3 అంటారు. సరే, ఫిగర్ 4 అంటే మిడిల్ టర్మ్ రైట్ సైడ్ ఇన్ మేజర్ ప్రెమిసెస్, లెఫ్ట్ సైడ్ ఇన్ మైనర్ ప్రెమిసెస్. ఎలా ఉండాలంట చూడండి, ఇక్కడ మేజర్ ప్రెమిసెస్ ఇది, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ టీచర్స్. ఈ మేజర్ ప్రెమిసెస్లో ఏమో రైట్ సైడ్ ఉంటుంది. టీచర్స్ అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ టీచర్ అనే వర్డ్ గుర్తుంది కదా మీకు, టీచర్స్ అనేది ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. అలాగే ఇటేమో ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది ఈ రెండో ప్రెమిసెస్లో. అంటే మేజర్ ప్రెమిసెస్లో రైట్ సైడు, మైనర్ ప్రెమిసెస్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందంట. అలాగనుకుంటే అది ఫిగర్ 4. ఇవన్నీ చూసుకోండి, ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి మొత్తమా 64 మూడ్స్ ఉన్నాయి. మొత్తంగా ఎన్ని ఉన్నాయి, మూడ్స్ 64 మూడ్స్ ఉన్నాయి. మూడ్స్ అంటే చెప్పాను కదా, అరేంజ్మెంట్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ చెప్పాను కదా. అలాగే ఫిగర్స్ అనేవి 4 ఫిగర్స్ ఉన్నాయా, 4 ఫిగర్స్ ఉన్నాయి. 4 ఫిగర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఎన్ని ఉన్నాయి, 256 కేటగారికల్ సిలాగిజమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతున్నాడు, ఓకేనా, ఎన్ని మూడ్స్ ఉన్నాయి, ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.